హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చిగురుమామిడి మండల కేంద్రంలో భారీ ర్యాలీతో ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా మే 13న జరిగే ఎన్నికల్లో వెలిచల రాజేందర్ గారిని గెలిపించండి. మీ ఆశీర్వాదంతో హుస్నాబాద్ ఎమ్మెల్యే అయ్యాను. మీకు ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉన్నా నేను పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే చిగురు మామిడి మండలంలో నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈ మండలం అలాంటి మెజారిటీ అందించాలి. ఊరికి ఎట్టిండి ఎక్కడికి వచ్చిన బిడ్డ పైసలు చెప్పు, అది జవాబు చెప్పినాక మిగతా విషయాలు మాట్లాడమని కోరుతాను. అంతేకాదు హుస్నాబాద్ నియోజకవర్గానికి కావచ్చు, తెలంగాణ కోసం బీజేపీ గత 10 సంవత్సరాలుగా ఏం చేసిందో కూడా చెప్పిన తర్వాతనే ఓట్లు అడుగుమని సందర్భంగా డిమాండ్ చేస్తూ, జాగ్రత్త, నోరు ఒళ్ళు అని దగ్గర పెట్టుకో. ఇలా అమ్మలగిన కోపానికి వస్తే, అమ్మలు ఒకవేళ మాతృమూర్తులు అగ్రహానికి వస్తే నువ్వు మాడి మసైపోతావు బిడ్డ. ఎందుకంటే ప్రతి తెల్లకు మాతృత్వం అనేటువంటి తల్లికి చాలా గొప్ప వరం. అటువంటి తల్లులకు పుట్టిన బిడ్డల్ని ఆ బిడ్డ ఆ తల్లి బిడ్డనో కాదు నరసమ్మ వచ్చి చెప్తుందని అవమానపరుస్తా ఉన్నాడు. దయచేసి ఒక్కసారి మాతృమూర్తులు ఆలోచించండి. మీకు పుట్టిన బిడ్డ నర్సు వచ్చి చెప్తేనే మీ బిడ్డను అవునా కాదా తెలుస్తానికి అంత మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ఆలోచన చేయండి. అటువంటి మూర్ఖుడు ఇలా మనకు పార్లమెంట్ సభ్యుడు ఉన్నదంటేనే సిగ్గు అనిపిస్తా ఉంది, అవమానం అనిపిస్తా ఉంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. తప్పకుండా కూడా ఒక 5 పనులు చేసే చెప్పాలి. ఒకనేమో నరేంద్ర మోడీ ఫోటో, రాముని ఫోటో పెట్టి ఓట్లు అడగడం కాదు, ప్రజలకు ఏం చేసారు 5 ఏళ్లలో చెప్పమని డిమాండ్ చేస్తూ ఇలా పాస్పోర్ట్ ఆఫీస్ అందరికి పనికి వస్తుంది. రైలు తిరుపతి మోడల్ స్కూల్ ఇక్కడ, అక్కడ మాతా శిశు హాస్పిటల్, ఆ విధంగానే అనేక రకాల కార్యక్రమాలు చేసినాం మనం. ఇవాళ కోహెడ రోడ్డు మొన్ననే గెలిచిన తర్వాత కోహెడ రోడ్డు స్టార్ట్ అవుతా ఉంది. ఇంకా అనేకమైన పాత్రికేయులు ఇక్కడ ఉన్నటువంటి కోహెడ ప్రజలందరూ కూడా 2 చేతులు జోడించి మీ బిడ్డ నమస్కారం చేస్తాం. మే 13 నాడు పార్లమెంట్ ఎలక్షన్, మొన్ననే డిసెంబర్ 3 తారీఖు నాడు నేను మీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేసిన నన్ను మీరు ఇచ్చిన ఆశీర్వచనంతో ఇలా మీ బిడ్డ మంత్రి అయిండు. ఎక్కడ అంటే మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని కలగజేసినట్టు చేసిన. ఎక్కడికి వెళ్ళినా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము, ఆదరణ, మర్యాద దొరికినట్టు నేను భవిష్యత్తులో ఇంకా నా యొక్క పరపతిని, శక్తిని ఉపయోగించి ఈ ప్రాంత ప్రజల సమస్యలతో పాటుగా రైతులకు సాగునీళ్ళు కావచ్చు, పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు తీసుకునే ఆలోచన నాకు ఉంది అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మీకు తెలిసి అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము కొన్ని మాటలు చెప్పినటువంటి మాట, దయచేసి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. ఇలా ఎన్నికల ప్రచార సభ తర్వాత ఊర్లలో ధైర్యంగా బల్ల గుంజి గల్లా ఎగరేసి టీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా ధైర్యంగా జవాబు చెప్పండి, అడగండి అని చెప్తా ఉన్నాను. ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నా ఆదాయాన్ని అంబానికి ఇచ్చి ఆస్తి తీసుకుని ప్రజలకు వస్తున్నాను. నేను అడుగుతా ఉన్నా, ఇలా 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏ పేద హిందువుకు న్యాయం జరిగింది? మొత్తం ఆస్తులను తీసుకుపోయి ఆదాయాన్ని అంబానికి పెట్టిన కదా. ఇలా వాట్సాప్లలో లిస్ట్ వస్తుంది. 100 మంది దేశాన్ని మోసం చేసినటువంటి విదేశాలకు పారిపోయిన కోట్లాది షేర్లు అందరు హిందువులే కదా, నీ గుజరాత్ వాళ్ళే కదా, ముస్లింలు ఉన్నారు అట్లా. మరి ఇలా వాళ్ళ గురించి మాట్లాడితే దొంగ దొంగ అన్నట్టుగా. కానీ నా గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చింది ఇక్కడికి నామినేషన్ కు, ఆయన అంటాడు నేను గుజరాత్ లో సూరత్లో గెలిచిన. అరే భాయ్, నోట్లతోటో బెదిరించో ప్రజాస్వామ్యానికి గెలిస్తే గెలిచినట్టు. ఇలా మన పార్లమెంట్ సభ్యుడు చెప్తా ఉన్నాడు,
కాంగ్రెస్ నాయకులారా, టిఆర్ఎస్ నాయకులారా, నేను మీ అందరికీ పనిచేసి ఆయన దగ్గరికి పోయినాడే కాంగ్రెస్ మనం మానం లేదా పోతావా ఆయన స్పీచ్ అదే చెప్తా ఉన్నాడు. మీరంతా చూడండి ఒకసారి. అరే బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఎలా, నేను మీ శాసనసభ్యుడిని, నాకు బలం రావాలన్నా, ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలం రావాలన్నా ఈ తెలంగాణలో 14-15 సీట్లు పార్లమెంట్ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అన్ని కూడా నిధులు తీసుకొని రావచ్చు. అందుకే దయచేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హరీష్ రావు హామీ లెక్కుండదు మన హామీ. మాట అంటే మాటే. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 దాకా ఒక్క హామీ కూడా ఫెయిల్ కాకుండా మనం చేసినాం. ఇలా కార్యకర్తల ధైర్యం, కార్యకర్తల బలం, ప్రజల సహకారంతో రేపు కూడా కోహడ మండలంలో అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ రావాలని, అందుకు మీరంతా నా బాధ్యత. రాబోయే కాలంలో కోహడ మండలానికి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమైనా గెలవగానే మంత్రి, దాని తదుపరి అనేక కార్యక్రమాలు, అసెంబ్లీ, ఇటువంటి కార్యక్రమాల వల్ల ఇంకా సమస్యలు ఇంకా కొన్ని ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ప్రతి గ్రామానికి వచ్చి అన్ని రకాల సమస్యలు, ఇప్పుడు కూడా మీకు తెలుసు త్రాగునీటికి సమస్య రావద్దని ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినాం. సాగునీటి కూడా కోహడ మండలానికి సంబంధించి మా వకీల్ శ్రీనివాసరెడ్డి గారు స్థానిక నాయకత్వం, కోహడలకు కూడా ఇరిగేషన్ నీళ్లు రావాలంటే ఇప్పటికే వచ్చే బాధ్యత మాదేనమాట. దయచేసి నాకు బలాన్ని, నేను బలహీనుడిని కాదు, కానీ నా బలానికి మరింత బలాన్ని ఇవ్వండి. తప్పకుండా ఇంకా గట్టిగా, మరింత గట్టిగా డబల్ స్ట్రోక్ తో పనిచేసేటువంటి అవకాశాన్ని ఇవ్వని సందర్భంగా కోరుతూ, తప్పకుండా మీ అందరూ ఆ విధంగా ఆశీర్వదిస్తారని సందర్భంగా పంటకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామన్న మాట మనం ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికంటే ముందు 2014లో తెలంగాణ విభజన జరిగింది. తెలంగాణ విభజన జరిగిన నాడు 60,000 కోట్ల అప్పుండి గల్లా నిండా పైసలతో టీఆర్ఎస్ కప్పు చెప్పినాం. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టింది మేము అసెంబ్లీకి పోయి చూసినప్పటికీ. ఇంత దౌర్భాగ్యమేనండి. 60,000 కోట్లతో ఉన్నటువంటి అప్పును 7 లక్షల కోట్లకు చేసి గల్లా ఖాళీ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇలా మమ్మల్ని 4 రోజులకే పిల్లి శాపనార్థాలు పెడతా ఉంది. మీరు అధికారంలో ఎట్లుంటారు, మేము ఊళ్ళో కొడతాం, మీ సంగతి చూస్తాం. అది ఏం చూస్తారు? ప్రజల పాలనది, ప్రజల పాలన. ఇలా క్రితంలో అంతకుముందు ఎవరైనా డబుల్ బెడ్రూమ్ అడిగితే నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసేవాళ్ళు. ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నా, ఇవాళ కోహెడ అంబేద్కర్ సాక్షిగా టిఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా ఏ ఊర్లన్నా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే ఆ ఊరికి మేము ఓట్లు అడగం. కానీ కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు 2004 నుంచి 14 కట్టిన ఇళ్ళ మీరు ఓట్లు అడగడానికి హక్కు లేదు అని మనం చేస్తా ఉన్నా. అంతేకాదు 2014 నుంచి మీరు కట్టని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, మేము ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చింది, ఈ నియోజకవర్గాల 3,500 ఇళ్లను పేద ప్రజలకు ఇల్లు కట్టి తీరుతామని మనం చేస్తాం. రేషన్ కార్డులు తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తాయి అనుకుంటే కనీసం ఇప్పటి వరకు పిల్లలైనా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ అని గట్టిగా ఊర్లలో ధైర్యంగా చెప్పండి. బీజేపీలు ఏం చెప్పుకుంటారా, బీఆర్ఎస్ ఏం చెప్పుకుంటారా? అసలు అలా పార్లమెంట్ సభ్యులు ఇయ్యాలని నుంచిగా అలా పేర్లు తీయాల్సుకోలే. ఆ ఎంపీలతో పనిచేసి కష్టాలు పడుతుండే రాకుండా వినోద్ రావు వస్తే దేవేంద్ర రావు ఇంటికి వచ్చి వెళ్ళిపోతాడు. ఇంకో ఆయన వస్తే ఎలా దేవుడు ఎక్కడుండాలి? దేవుడు గుండెల్లా మన గుండెల్లా దేవుడు ఉండాలి, మన గుండెల్లో భక్తి ఉండాలి. ఊరికేనే రాముని ఫోటో పెట్టి రోడ్ల మీద ఫోటోలు పెట్టి అప్పుడప్పుడు కార్లో పోతే చిన్న విగ్రహాలు పెట్టి అడిగిన పైసలు. అరే బీజేపీ నాయకులారా, ఒక ప్రధానమంత్రి మీరు ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. చదువుకున్న వాళ్ళు, మేధావులు. అవునయా, ఇంతకు ముందు ఇక్కడ టెంపుల్, హనుమాన్ టెంపుల్ లేవా? అక్కడ హనుమాన్ కాంగ్రెస్ అధికారంలో వస్తే
హనుమాన్ చాలీసా చదవనియారట. ఏమా ప్రతాప్ రెడ్డి సాబ్ మన గుళ్ళకు వ్యతిరేకంగా విన్నాడా? భాగస్వామ్యుడు కరీంనగర్ పార్లమెంట్ పరిధి లోపల ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు భాగస్వామ్యుడు. ఆ తర్వాత వినోద్ కుమార్ సార్ గెలిచిండు. వినోద్ కుమార్ సార్ కు దాదాపు 15 ఏళ్ళ నుంచి ఇక్కడ రాజకీయం చేస్తాడు. ఆయనకు మండలంలో ఉన్నటువంటి ఒక జడ్పీటీసీ ఇక్కడ ఉన్నటువంటి ఒక సిరిసిల్లలో మీ ముందు నిల్చొని ఒక్కసారి గట్టిగా తప్పకుండా ఎండకుంటుంది. ఎక్కువసేపు మాట్లాడే ఒకటే విషయం, గత 4 నెలల కింద మీరు నన్ను ఆశీర్వదించి మీ బిడ్డగా నన్ను ఎమ్మెల్యే చేసి పంపిండ్రు. రాష్ట్రంలో మంత్రి అయినా తప్పకుండా చిగురామాముడు కానీ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎవరికైనా అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు ఏ ఇబ్బంది వచ్చినా బిడ్డగా తమ్ముడిగా అన్నగా మా పొన్నమన్న ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని ఈ సందర్భంగా మీ అందరికి ఇస్తున్నారని మాట సందర్భంగా పనిచేస్తున్నాం. ఈరోజు ఒకటే మాట, ఆనాడు పోటీ చేసిన 7 మండలాలు ఉంటే 7 మండలాల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన మండలాలు చిరుమాడు. మీ అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అట్లనే మళ్ళా ఇదే చిరుమాడు మండలం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కూడా మొట్టమొదటి స్థానం మెజార్టీ ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ ఎన్నికైన తర్వాత మేమేం చేసినాం? 10 ఏళ్ళున్న టీఆర్ఎస్ ఏం చేసింది? 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న బీజేపీని, కేంద్రంలో అధికారంలో 10 సంవత్సరాలు బీజేపీ మనకేం చేసింది? ఒక్కసారి నా కార్యకర్తలారా ఊర్లలో పోయి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు చెప్పండి. ఎవరైనా టీఆర్ఎస్ కార్యకర్త బీజేపీ కార్యకర్త ఊర్లో నిలుచొని ఓటమిగే హక్కు లేదు. మీరేం చేసిరని నిలదీసే విధంగా ధైర్యంగా నిలబడండి. మీ వెనుక మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా మీ వెనుక ఉన్నామనే మాటలు దయచేసి మర్చిపోకండి. ఇలా 2004 నుంచి 14 దాకా అధికారంలో ఉంటే అన్ని హామీలు అమలు చేసాం. ఇవాళ మళ్ళీ 2023 డిసెంబర్ అధికారంలోకి వస్తే రాగానే చెప్పిన విధంగా ఆర్టీసీలో మహిళా ప్రయాణికులు నా అక్క చెల్లెలందరికీ ఉచితంగా ప్రయాణం కలిగిస్తా ఉన్నాం. 500కే సిలిండర్ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. వడ్డీ లేని రుణాల్ని 10 సంవత్సరాలుగా మీ ఖాతాలో జమ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మీ ఖాతాలో జమ చేసింది. 3,000 ఇండియా పోతా ఉన్నాం. రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. ఒక్కొక్క కార్యక్రమం చేసుకుని పోతుంటే ఓపిక లేక 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చేస్తావా అచ్చేస్తావా సవాలుందా, రాజీనామా చేస్తావా దమ్ముందా అంటా ఉన్నారు. చెప్పండి కాంగ్రెస్ కార్యకర్తల ఊర్లల్లా టీఆర్ఎస్ బీజేపీ వస్తే గల్లా ఎగిరేసి కాలని పెట్టి మాకు ధైర్యం ఉంది, ఆగస్టు 15 నాడు ఎవరెవరు ఛాలెంజ్ చేసిర్రో రాజీనామా పత్రాలు పట్టుకొని రెడీ నిలబడండి. ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటుగా రాబోయే వర్షాకాలం పంటకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ వరి ధాన్యానికి అందించిన మాట మనం చేస్తాం. పెన్షన్ 4,000 అమ్మా మొదటి నెలనే వేయాలనుకున్నాం. కానీ మీ ఆశీర్వచనంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ చేయడం, అసెంబ్లీకి పోయి పేపర్ల లెక్కలు చూస్తే ఎల్లగురి ఖాళీ.
10 ఏళ్ళ కేసీఆర్ గారు బిడ్డ, అల్లుడు, కొడుకు, చటకురు కొడుకు చుట్టాలు కలిసి ఈ రాష్ట్రం వేరు పడ్డనాడు 60,000 కోట్ల అప్పుంటే 7 లక్షల కోట్ల అప్పు చేసిరమ్మా. ఆనాడు పైసలు గల్లాలుండే, అధికారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాడు, వేరు పడ్డనాడు. నగదుతోని బదిలీ ఇస్తే ఇవాళ రాష్ట్రం ఖజానా ఖాళీ చేసి చిప్ప చేతికి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలించే శక్తి తెలుసు, ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన ఉంది. ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నీ సరిదిద్దుకుంటూ పోతూ పోతూ ఇలా 30 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం చేయగలిగినారు. భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ కార్మికులు, నా అక్క చెల్లెలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కంటిన్యూ చేస్తామనే మాటలు సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంతోపాటు 500 సిలిండర్ కావచ్చు, వీటిలో 200 యూనిట్ల కరెంటు కావచ్చు, రాబోయే కాలంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు సవాల్ చేయండి. మీరే ఊర్లో డబ్బులు పెట్టడం కలిస్తే ఆ ఊర్లో మేము ఓట్లు అడగాం. కానీ 2004 నుంచి 14 దాకా ఇందిరమ్మ ఇల్లు కట్టిన మా ఊర్లలో మీకు ఓటు అడిగే హక్కు లేదు. భవిష్యత్తులో ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు కడతామని మనం చెప్పండి. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు, ఏమంటుండే, నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపద అంతా ముస్లింలకు వస్తారట. 50 ఏళ్ళు పరిపాలించాం, అందరికీ న్యాయం చేసినాం, హిందువులు ముస్లింలను చూడలే. దేశంలో ఇవాళ ఆనాడు ఐఐటీలు ఓపెన్ చేస్తే ప్రపంచ దేశాల 100 కంపెనీలకు ఇదే దేశపు హిందువులు ఎండీలుగా ఉన్నారు. ఇదే నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నా, ఏ దేశ సంపద అయితే ఆదాని అమ్మానికి పంచిపెట్టినవో 11 లక్షల కోట్ల కుటుంబ డబ్బు పంచినవో బిడ్డ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ డబ్బంతా తీసుకొచ్చి దేశ ప్రజలకు వస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇవాళ భయం పట్టుకుంది. మొదటి దశ ఎన్నికలు కాగానే బంగారం గుంజుకుంటామని, ఇండ్లు గుంజుకుంటామని, 2 ఉద్యోగాలుంటే గుంజుకుంటామని పిచ్చి లేచినట్టు మాట్లాడుతున్న ఒక ప్రధానమంత్రి స్థాయికి సరిపోకుండా, ప్రధానమంత్రి అనే బాధ్యత పదవి భారతదేశ సార్వభౌమత్వానికి కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ వారసులుగా ఈ దేశంలో ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే, అమ్మా ఈ గుళ్ళి హనుమాన్ టెంపుల్ లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా, అప్పుడు కూడా హనుమానాచార్య చదివినాం కదా. అప్పటికంటే ఇప్పుడు 4 సార్లు ఎక్కువ చదువుతారా వీళ్ళేమన్నా? బీజేపీలో వచ్చినాక ఎవరైనా ఎక్కువ చదువుతురా? అరే ఇవాళ రాముడి కళ్యాణం మొన్న మీ దగ్గర అయింది, దేశమంతా అయింది. అక్షింతలు పెళ్లి కాకముందే వచ్చినాయా రామునికి? పెళ్ళైనాక ఇచ్చిందా? ఊర్లలో శ్రీరామనవమికి అక్షింతలు ఎప్పుడు ఇస్తారావా? అప్పుడు ఇయ్యరు. మరి మనకు అక్షింతలు వచ్చినాయా అని అడుగుతాడు మన మిత్రుడు, మన గుండు. అదే రాముడు పెళ్ళే కాకపోయి అక్కడ బలరాముడు కార్లలో పోతుంటే ఊర్లలో తప్పేలా పట్టుకొని దేవుని ఫోటో పెట్టుకొని అవ్వా అవ్వా అంటారు ఈ బీజేపీ పిచ్చగాళ్ళు. వారి కుటుంబాల పట్ల పూర్తిగా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తరఫున వారికి అన్ని రకాల సహకారం చేస్తాం. నిన్న టీఆర్ఎస్ నాయకులు శవ రాజకీయాలు చేస్తూ కాంగ్రెసే బాధ్యులు అని అంటా ఉన్నారు. మీకు తెలుసు, ఈరోజు గత టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి వల్ల, గత టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల, గత టీఆర్ఎస్ ప్రభుత్వము బిల్లులు ఇవ్వని కారణంగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టవేయబడ్డది సిరిసిల్ల. గత 5 నెలలుగా మేము మా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చేనేత కార్మికులకు సంబంధించి ఆదుకోవడానికి వాళ్ళ పాత బకాయిలను చెల్లించడం కూడా జరుగుతూ ఉంది. అదే కాకుండా చేతి నిండా పని ఇచ్చే విధంగా ఆర్వీఎం కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకు
ప్రభుత్వ సిబ్బందికి ఉపయోగించే లేదా ప్రైవేటు పాఠశాల రకరకాల అంశాలకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ కంటే 1 మీటర్ రూపాయి ఆర్డర్ ఎక్కువ ఇస్తాం, పని లేదు మాకు అని బాధపడే అవసరం సిరిసిల్ల నేతలకు రానియం. కానీ గత ప్రభుత్వ తప్పిదాల వల్ల, గత ప్రభుత్వ నిధుల కేటాయింపు చెల్లింపుల జాప్యం వల్ల ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభం కారణంగా ఈరోజు కారణాలు ఏమైనా కానీ నేతన్న చనిపోవడం బాధాకరం. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి లబ్ధి పొందాలని చూసే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్, ఇవన్నీ మీ యొక్క పాప ఫలితమే. ఎప్పుడు మనిషి ఒక రోజుల 3 నెలలుగా జరిగిన పరిణామాలతో చనిపోడు. గత 4-5 సంవత్సరాలుగా జరిగినటువంటి నష్టము, 4-5 సంవత్సరాలుగా చేపట్టిన నిర్లక్ష్యానికి ఈ యొక్క ఆత్మహత్యలు చనిపోవడాలు కారణాలు. కాబట్టి వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. వాళ్ళ కుటుంబాలను పార్టీ పరంగా మీరు ఆదుకోండి. మేము ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా మా బాధ్యత. అదేవిధంగా అక్కడ నేతలందరికీ ధైర్యం ఇస్తా ఉన్నాం. ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకపోతే మీకు ఇబ్బంది ఉంటే మా స్థానిక కాంగ్రెస్ నాయకులను కానీ మమ్మల్ని కానీ సంప్రదించండి. అంతేగాని ఆత్మహత్య మార్గం కాదు. బతికుండి సాధించుకుందాం. తప్పకుండా పాత బకాయిలన్నీ పెండింగ్ పేమెంట్ చేస్తూ కొత్త ఆర్డర్లు ఇచ్చే విషయంలో కూడా కాంగ్రెస్ సానుకూలంగా ఉంది. అధైర్యపడకండి, ఆత్మహత్యలు వద్దు, అకారణ చావులొద్దు. కాంగ్రెస్ మీకు అండగా ఉంటుంది. ఇది గత ప్రభుత్వ పాపాల ఫలితమే ఈ చావులు. ఈ చావులకు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కారణం. అంతేకాదు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్కు సంబంధించి బీజేపీ మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత 12% వడ్డీ వేసింది, జిఎస్టీ వేసింది. వాళ్ళకు నేతలకు ₹1 లబ్ధి చేకూర్చలే. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల జరుగుతున్న నష్టమే. కాబట్టి ఇద్దరు జవాబు చెప్పాలి. 5 సంవత్సరాలుగా బండి సంజయ్ నేతన్నల కొరకు ఏం చేస్తుందో స్పష్టం చేయాలి. ఇవాళ అక్కడ తప్పు జరుగుతుంటే, ఇవాళ ఆరోపణలు యారిని కుంభకోణం జరిగిందంటున్నటువంటి సిట్టింగ్ ఎంపీ, నాకు కేటీఆర్ సంబంధం ఉన్నదంటున్నాడు. సిట్టింగ్ ఎంపీ కదా, ఏం చేసినావు ఇన్ని రోజులు? నేను ముందు నిల్చొని ఒక్కసారి గట్టిగా ఎక్కువసేపు మాట్లాడే ఒకటే విషయం. గత 4 నెలల కింద మీరు నన్ను ఆశీర్వదించి మీ బిడ్డగా నన్ను ఎమ్మెల్యే చేసి పంపిండ్రు. రాష్ట్రంలో మంత్రి అయినా తప్పకుండా చిగురమామిడి కానీ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎవరికైనా అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు ఏ ఇబ్బంది వచ్చినా బిడ్డగా, తమ్ముడిగా, అన్నగా మా పొన్నమన్న ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని ఈ సందర్భంగా మీ అందరికి ఇస్తున్నారన్నమాట. ఈ సందర్భంగా పనిచేస్తాను. ఈరోజు ఒకటే మాట, ఆనాడు పోటీ చేసిన 7 మండలాలు ఉంటే 7 మండలాల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన మండలాలు చిగురుమాడు. మీ అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అట్లనే మళ్ళా ఇదే చిగురుమాడు మండలం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కూడా మొట్టమొదటి స్థానం మెజార్టీ ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ ఎన్నికైన తర్వాత మేమేం చేసినాం? 10 ఏళ్ళున్న టీఆర్ఎస్ ఏం చేసింది? 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న బీజేపీని, కేంద్రంలో అధికారంలో 10 సంవత్సరాలు బీజేపీ మనకేం చేసింది? ఒక్కసారి నా కార్యకర్తలారా ఊర్లలో పోయి అక్క చెల్లెలకు, అన్నతమ్ములకు చెప్పండి. ఎవరైనా టీఆర్ఎస్ కార్యకర్త, బీజేపీ కార్యకర్త ఊర్లో నిలుచొని ఓటడిగే హక్కు లేదు. మీరు ఏం చేసిరని నిలదీసే విధంగా ధైర్యంగా నిలబడండి. మీ వెనుక మేము, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా మీ వెనుక ఉన్నామనే మాటలు దయచేసి మర్చిపోకండి. ఇలా 2004 నుంచి 14 దాకా అధికారంలో ఉంటే అన్ని హామీలు అమలు చేసాం. ఇవాళ మళ్ళీ 2023 డిసెంబర్ అధికారంలోకి వస్తే రాగానే చెప్పిన విధంగా ఆర్టీసీలో మహిళా ప్రయాణికులు నా అక్క చెల్లెలందరికీ ఉచితంగా ప్రయాణం కలిగిస్తా ఉన్నాం. 500కే సిలిండర్ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. వడ్డీ లేని రుణాల్ని 10 సంవత్సరాలుగా మీ ఖాతాలో జమ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మీ ఖాతాలో జమ చేసింది. 3,500 ఇండియా పోతా ఉన్నాం. రేషన్ కార్డు పోతా ఉన్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. ఒక్కొక్క కార్యక్రమం చేసుకుని పోతుంటే ఓపిక లేక 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చేస్తావా, అచ్చేస్తావా, సవాలుందా,
రాజీనామా చేస్తావా తప్పుందా అంటా ఉన్నారు. చెప్పండి కాంగ్రెస్ కార్యకర్తల ఊర్లల్లా టీఆర్ఎస్ బీజేపీ వస్తే ఎల్లా ఎగిరేసి కాలని పెట్టి మాకు ధైర్యం ఉంది, ఆగస్టు 15 నాడు ఎవరెవరు ఛాలెంజ్ చేసిరో రాజీనామా పత్రాలు పట్టుకొని రెడీ నిలబడండి. ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటుగా రాబోయే వర్షాకాలం పంటకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ వరి ధాన్యానికి అందించిన మాట మనం చేస్తాం. పెన్షన్ 4000 అమ్మ మొదటి నెలనే వేయాలనుకున్నాం, కానీ మీ ఆశీర్వచనంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ వేయడం, అసెంబ్లీ పోయి పేపర్ల లెక్కలు చూస్తే ఎల్లగురి ఖాళీ. 10 ఏళ్ళల్లా కేసీఆర్ గారు బిడ్డ, అల్లుడు, కొడుకు, చటకురు కొడుకు చుట్టాలు కలిసి ఈ రాష్ట్రం వేరు పడ్డనాడు 60,000 కోట్ల అప్పుంటే 7 లక్షల కోట్ల అప్పు చేసిరమ్మా. ఆనాడు పైసలు గల్లాలుండే, అధికారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాడు, వేరు పడ్డనాడు నగదుతో బదిలీ ఇస్తే ఇలా రాష్ట్రం ఖజానా ఖాళీ చేసి చిప్ప చేతికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ పరిపాలించే శక్తి తెలుసు, ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంది. ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నీ సరిదిద్దుకుంటూ పోతూ పోతూ ఇలా 30 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం చేయగలిగినారు. భవిష్యత్తులో ఎక్కడో ఇబ్బంది లేకుండా ఆర్టీసీ కార్మికులు, నా అక్క చెల్లెలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కంటిన్యూ చేస్తామనే మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంతోపాటు 500 సిలిండర్ కావచ్చు, వీటిలో 200 యూనిట్ల కరెంటు కావచ్చు, రాబోయే కాలంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు సవాల్ చేయండి, మీరు ఏ ఊర్లో డబ్బులు పెట్టడం కలిస్తే ఆ ఊర్లో మేము ఓట్లు అడగాం. కానీ 2004 నుంచి 14 దాకా ఇందిరమ్మ ఇల్లు కట్టిన మా ఊర్లలో మీకు ఓటు అడిగే హక్కు లేదు. భవిష్యత్తులో ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు కడతామని మనం చెప్పండి. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు, ఏమంటుండే, నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపద అంతా ముస్లింలకు వస్తారట. 50 ఏళ్ళు పరిపాలించాం, అందరికీ న్యాయం చేసినాం, హిందువులు ముస్లింలను చూడలే. దేశంలో ఇవాళ ఆనాడు ఐఐటీలు ఓపెన్ చేస్తే ప్రపంచ దేశాల 100 కంపెనీలకు ఇదే దేశపు హిందువులు ఎండీలుగా ఉన్నారు. ఇదే నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నా, ఏ దేశ సంపద అయితే ఆదాని అమ్మానికి పంచిపెట్టినవో 11 లక్షల కోట్ల కుటుంబ డబ్బేదైతే పంచినవో బిడ్డ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ డబ్బంతా తీసుకొచ్చి దేశ ప్రజలకు వస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇవాళ భయం పట్టుకుంది. మొదటి దశ ఎన్నికలు కాగానే బంగారం గుంజుకుంటామని, ఇండ్లు గుంజుకుంటామని, 2 ఉద్యోగాలు గుంజుకుంటామని పిచ్చి లేచినట్టు మాట్లాడుతున్న ఒక ప్రధానమంత్రి స్థాయికి సరిపోకుండా, ప్రధానమంత్రి అనే బాధ్యత పదవి భారతదేశ సార్వభౌమత్వానికి కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ వారసులుగా ఈ దేశంలో ఎటువంటి మాటలు మాట్లాడుతుంటే, అమ్మా ఈ గుళ్ళి హనుమాన్ టెంపుల్ లేదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా, అప్పుడు కూడా హనుమానాచార్య చదివినాం కదా, అప్పటికంటే ఇప్పుడు 4 సార్లు ఎక్కువ చదువుతారా వీళ్ళు ఏమన్నా? బీజేపీలో వచ్చినాక ఎవరైనా ఎక్కువ చదువుతురా? అదే ఇవాళ రాముని కళ్యాణం మొన్న మీ దగ్గర అయింది, దేశమంతా అయింది. అక్షింతలు పెళ్లి కాకముందే వచ్చినాయా రామునికి? పెళ్ళైనకి ఇచ్చినా? ఊర్లలో శ్రీరామనవమికి అక్షింతలు ఎప్పుడు ఇస్తారవా? అప్పుడు చేయరు. మరి మనకు అక్షింతలు వచ్చినాయని మన మిత్రుడు, మన గుండు అదే రాముడు పెళ్ళే కాకపోయి అక్కడ బలరాముడు కార్లలో పోతుంటే ఊర్లల్లో తపాలా పట్టుకొని అలా దేవుని ఫోటో పెట్టుకొని అవ్వా అవ్వా అంటారు ఈ బీజేపీ పిచ్చగాళ్ళు.
Your destination will be on the left. పాత బస్ స్టాండ్ కూడా